మా అమ్మ గాయస్, పక్కన బాను గాయస్ యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ మా బ్రదర్ గాయస్. మా వాళ్ళు దిగేటప్పుడు ఇందాక ముసుకేసుకున్నాను. కానీ మనకు లాంగ్ బిల్డింగ్ వల్లే ఉంది కదా. నిద్రపోతున్నాడా? ఒళ్ళో కొనుక్కోబెట్టుకోమ్మా, తల ఒళ్ళో పెట్టుకో బాను. తల ఒళ్ళో పెట్టుకుంటాం. వెరీ గుడ్. గాయ్స్, మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు వచ్చిందనమాట. పాపం మార్నింగ్ అయి ఉంటే కనుక ఫంక్షన్ ఖచ్చితంగా ఆగేవాళ్ళం. ఆగి కాసేపు ఒక ½ an hour అలా టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం. సో ఫంక్షన్ నైట్ కావడంతో మా అమ్మమ్మ మనసంతా పీక్తో ఉండిద్ది, పుట్టిన ఊరు మీద ఆడకుండా వెళ్తున్నాం అని చెప్పి. బట్ ఏం చేద్దాం, నైట్ అయిపోయింది కదా. ఓకే రండి, బాపట్ల వచ్చాం గాయ్స్. సిటీ అంతా లైట్స్తో వెళ్ళిపోతుంది. ఇక్కడ కూర్చొని మా మమ్మీ గాయ్స్, మా మమ్మీ నేను ఈరోజు ట్విన్నింగ్ అనమాట. దిగాక చూపిస్తాను మీకు ఫుల్ లుక్. దాట్స్ ద సిటీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షీస్ లైఫ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి కదా, మా అత్త కూతురు బర్త్డే వ్లాగ్ అనమాట. ఫస్ట్ బర్త్డే వ్లాగ్. సో మేమే ఫస్ట్ అనమాట రిలేటివ్స్లో. మా అమ్మమ్మతో జర్నీ పెట్టుకుంటే ఇంతే ఉంటుంది. సో ఎక్కడికైనా కానీ ముందే రెడీ అవ్వండి అని ఫోన్లు చేస్తూ ఉంటుంది అనమాట. లేట్ అవ్వకూడదు అని. అదే మా అమ్మమ్మతో పెట్టుకోకుండా నేను ఒక్కదాన్ని వచ్చింటే 10 o'clock వచ్చేదాన్ని ఫంక్షన్కి. దాట్ లేట్ అయ్యాం. సో ఈ బుడిదాన్నే అనమాట బర్త్డే పార్టీ. సో అందరూ బ్లెస్ చేయండి, విష్ చేయండి. చూసారా మా మమ్మీ నేను ట్విన్నింగ్ అండి. మా అమ్మమ్మ కూడా మ్యాచ్ చేసేసింది మాతో పాటు గ్రీన్గా. ఎలా తెలిసిందంటే పిల్లల వార్నింగ్ ఇచ్చింది. Please like and subscribe my Dikshis channel. Yes. Yeah. Thank you, friends. Atta. Good. నాకెందుకు తెలీదు, అన్నయ్య తెలుసు, అంకుల్ తెలుసు. హాయ్ చెప్పండి అండి. థ్యాంక్ యూ. చుట్టాలందరినీ ఒకరిని పలకరించుకుంటూ అలా బయటకు వచ్చేసామండి. ఇంకా బర్త్డే ఈవెంట్ స్టార్ట్ అవబోతుందని చెప్పి. సో ఈలోపు పాస్టర్ గారు అయితే కొన్ని సాంగ్స్ అయితే పాడారు. నేను సాంగ్ పాడానండి. ఫస్ట్ సాంగ్ పాడింది నేనే. బట్ నన్ను వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి. ఫొటోస్ తీసింది మా మమ్మీ తింగర్ బుచ్చి. సో ఏదో ఒకటి లేదు, కనీసం తీసిందని అడ్జస్ట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ టైం అండి సాంగ్ ట్రాక్ మీద పాడాను. నార్మల్గా నాకు ట్రాక్ మీద పాడటం అంతగా రాదు. ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఆల్మోస్ట్ మేము వెళ్ళిన ఒక 10 minutes నుంచే ఇంకా మా చుట్టాలందరూ వన్ బై వన్ ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీస్ అలా వస్తూ ఉన్నాయండి. చక్కగా అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ ఆ ఉన్న వాయిసే పెట్టాలనిపించిందండి. బట్ ఆన్ స్టేజ్ పాట రన్నింగ్లో ఉందన్నమాట. సో మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుందేమోనని చెప్పి ఇట్లా వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నాకు అన్నయ్య బాగా అలిగాడండి. ఇంట్లో ఎంత బాగుంటాడో ఎక్కడికైనా ఇలా తీసుకొస్తే మాత్రం బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వెళ్తాం
వచ్చేదాకా ఒక గోల, వెళ్ళేదాకా ఒక గోల అనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? ఇరిటేట్ చేస్తాడు ఫంక్షన్స్కి వస్తే, ఇంటి దగ్గర బుద్ధిమంతుడిలాగా ఉంటాడు అనమాట. అది నా కొడుకు పరిస్థితి. సో ఇక్కడ పాస్టర్ గారు అయితే మంచిగా వాక్యం అయితే చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మా బుడిదాని ఎంట్రీ వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట. చాలా గ్రాండ్ ఉందండి. అటు ఇటు ఫైర్ వర్క్స్తో అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. స్టేజ్ వర్క్ ఫుల్గా వీడియో తీద్దామంటే ఈ కెమెరామ్యాన్స్ ఇద్దరు అడ్డం ఉన్నారండి. సో కనిపించిన ఆ చిన్న చిన్న గొంతుల్లో సందుల్లో నుంచి వీడియో తీశాను. క్యూట్గా ఇలా రెడ్ థీమ్లో అయితే రెడీ అయిపోయారండి మా మావయ్య, అత్త, ఇంకా బుడ్డిది. చాలా క్యూట్ ఉన్నారు రెడ్గా. స్టేజ్ మీదకి వెళ్ళిపోయి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి. ఈ లోపు భోజనాల టైం కూడా అయిపోయింది. అమ్మమ్మ ఎస్ అట్లానే దూకింది. అమ్మమ్మే దూకింది, జంప్ చేసింది. సేమ్ పూస్తా విని. ఒక చిన్న క్యూట్ మెమరీ అయితే ఇక్కడ మిస్ అయ్యానండి. అక్కడ గట్టులాగా ఉందన్నమాట. సో మా పిన్ని వాళ్ళందరూ జంప్ చేశారు అక్కడి నుంచి. సో ఆ డిస్కషనే జరుగుతూ ఉందని. ఫస్ట్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దిగి గిఫ్ట్ ఇచ్చేసి తర్వాత డిన్నర్ చేద్దాం అనుకున్నామండి. కానీ ఈలోపు స్టేజ్ మీద వాళ్ళు డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోగానే మేము ఇటు భోజనాల వైపు వచ్చేసామన్నమాట. ఈలోపు తినేద్దాం అన్నట్టు మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళాలి కదండి, అసలే నైట్ టైము. సో ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా డిన్నర్కి అయితే కూర్చున్నాము. మా పిన్ని వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరు అటు సైడ్ నుంచి ఉన్నారు. వింటేజ్ బ్యాచ్ అనమాట. రవికుమార్ ఓ రవికుమార్ హీరోస్ అమ్మా వచ్చాం. భలే ఉంది కదా. ఒకటి ఏం కాదులే, నేను వేసుకుంటా. వెజ్ మీల్స్ ఉన్నాయండి. వెజ్ మీల్స్ అంటే కర్రీ వైట్ రైస్ దీనిలో వైట్ రైస్ బ్రదర్ వస్తున్నా. ఓకే రైస్. నేను వెజ్ కాబట్టి వెజ్ మీల్స్ అయితే స్టార్ట్ చేశానండి. వంకాయ కూర, పప్పు, బజ్జీ, స్వీట్. మావయ్య బాగున్నారా? ఎలా ఉంది నీ నాన్ వెజ్? సూపరా. నా ఫ్రై ముక్కలు కూడా ఇడిగేసా. మా పిన్ని ఇక్కడ ఆ కుక్క మీద జాలిపడి 2 పీసెస్ అయితే వేసిందండి. ఇంకా ఆ కుక్క అక్కడే సెటిల్ అయిపోయిందనమాట. చూడండి అసలు ఎంత విశ్వాసంతో అలా నీల్ డౌన్ అయిపోయి అక్కడే ఉందన్నమాట. ఈ 40 డేస్ లెంట్ డేస్ కదండి. సో అందుకే నేను నాన్ వెజ్ తిన్ననమాట. ఈ 40 డేస్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నాను దేవుడి కోసం. చాలా వరకు అయితే కంట్రోల్ చేసుకుంటా, కానీ మరీ ఈరోజు భోజనాల్లో అందరూ అలా పక్కన కూర్చొని తింటే ఐ ఫెల్ట్ సమ్వాట్ జెలస్. బట్ ఎనీవే ఈ 40 డేస్ తినకూడదంటే సో అందుకే వెజ్ మీల్స్తో అలా ఫుల్ఫిల్ చేసుకున్నాను నా టమ్మీని. సో ఇక్కడ బుడ్డిదైతే గోల చేసేస్తుందండి బాబు. డ్రెస్ చేంజ్ రెడీ అవడానికి నలుగురు కలిసి పట్టుకున్నా కూడా ఏడుపు ఆపట్లేదు. సో లాస్ట్కి ఫోన్ తీసుకొచ్చి రైమ్స్ పెడితే కొంచెం అప్పుడు కంట్రోల్ అయిందనమాట. బుడిదాని సెకండ్ అవుట్ఫిట్ పట్లంగా అండి. సో మొత్తం ట్విన్నింగే చేశారు. ఫస్ట్ ఏమో రెడ్ థీమ్ కదా, ఇప్పుడు కూడా సమ్ పేస్టల్ కలర్స్లో ఉంది. చాలా బాగుంది. చూసారా, అదిగోండి ఫోన్ చూపింగానే ఆపేసింది బుజ్జి తల్లి. మళ్ళీ ఫోన్ తీయంగానే ఏడుపు స్టార్ట్ చేసేసిందండి బాబోయ్. అంతే వేసేసాను మమ్మీ, ఇంకొద్దులు వేసేసాను.
ఏమని చెప్తావు పిన్ని? తగ్గేదిలే అంట. మా క్యూటీ బై మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్. నువ్వు సోషలా, తెలుగా? ఏ సబ్జెక్ట్ నాయనమ్మ నీది? తెలుగు. మా నాయనమ్మ గైస్ తెలుగు టీచర్. హాయ్ చెప్పు నాయనమ్మ. హాయ్. మా ఫోటో దిగేసి వెళ్ళిపోదాం. ఓకే దాన్ని కూడా దిగినాక మధ్యలో. ఓకే చూడండి. ఓకే రెడీ అక్క, కొంచెం హెడ్ అని చెయ్యి. చాలు. ఓకే స్మైల్. అట్లానా? నేను ఒక హ్యాండ్ అగల అక్క, కొంచెం హెడ్ చేసి హెడ్ ఓకే రెడీ స్మైల్. అలా రైట్. చివరికి వెళ్ళిపోవాలి. ముందు రండి, ఇటు జరగండి, కొద్దిగా జరగండి, సెంటర్లో ఉండండి. ఫంక్షన్ అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళే టైం అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట. బుడ్డిదైతే ఏడవకుండా చక్కగా అందరితో నవ్వుతూ ఫోటోలు దిగిందండి. దాన్ని బ్లెస్ చేయండి. హ్యాపీ బర్త్డే బుడ్డి తల్లి నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి మేము రిటర్న్ అయితే అయిపోతున్నామండి. హాయ్ గాయ్స్, ఫంక్షన్ అయితే అయిపోయింది. హైవే చూసారా అసలు ఎలా ఉందో? లైట్ సో అదనమాట. స్టార్ట్ అయిపోతున్నాం. టైం బాగా లేట్ అయింది, 11 అయిపోతుంది అనమాట.
బ్లాగ్ ఇక్కడతో ఎండింగ్. సబ్స్క్రైబ్ బాయ్ బాయ్. అన్న చెప్పాడు, నా ద్వారా చెప్పాడు అనుకుంటున్నాను అని. మా డెస్టినీ మా ఊరికి రీచ్ అయిపోయేసరికి 11 o'clock అయిందండి. సో మేము ఇంకా చర్చ్ ఉంది ఆ రోజు ఆల్ నైట్. ఇట్స్ Feb 28 అనమాట. సో ఆల్ నైట్ మిస్ చేసుకోకూడదని చెప్పి ఇంకా టైం ఉందన్నట్టు కార్ దిగి మమ్మీ వాళ్ళని పంపించేసి అసలు ఇంట్లోకి కూడా వెళ్ళలేదండి. దట్స్ వై మై హెయిర్ ఈజ్ సమ్ వాట్ గజిబిజి. చక్కగా చర్చ్కి అయితే వచ్చేసి ఇట్లా పార్టిసిపేట్ ఆల్ నైట్ రోజే మా స్కార్లెట్ బర్త్డే కూడా అండి. చిట్టి తల్లిని ఏంటో బంగారు తల్లిలు అందరూ Feb 28 పుట్టారు. సో అప్పటికే తను చాలా నిద్రపోయి ఉందన్నమాట, డ్రౌజీగా ఉంది. సో చర్చ్లో ఇలా వాక్యం అయిపోయిన తర్వాత ఆల్ నైట్ మొత్తం ఫినిష్ చేసుకున్నాక ఇట్లా కేక్ కటింగ్ అయితే చేశారు సర్ప్రైజింగ్గా. చాలా సందడిగా ఉంటుందండి చర్చ్లో ఏమన్నా ఈవెంట్ జరిగితే మాత్రం. సో మీరు కూడా బ్లెస్ చేయండి మా స్కార్లెట్ చిట్టి తల్లిని. అసలు అనుకోలేదండి ఈరోజు ఆల్ నైట్లో పార్టిసిపేట్ చేస్తామని. మా హస్బెండ్ యొక్క పట్టుదలతోనే వచ్చామన్నమాట. మా హస్బెండ్ వెళ్ళిపోదాం, టైం ఉంది, చర్చ్ని మిస్ చేసుకోకూడదు అనగానే వెంటనే ఆలోచించకుండా చర్చ్కి స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ తన బర్త్డే అని తెలిసి ఆన్లైన్లో డ్రెస్ కూడా బుక్ చేశాను అనమాట. ఒక క్యూట్ డ్రెస్ అయితే తీసుకొచ్చాను. నేను బుక్ చేయలేదండి, మా స్కార్లెట్ తల్లే దాని ఓన్ సెలెక్షన్తో బుక్ చేసుకుంది. తనకి నచ్చిన డ్రెస్ తనే సెలెక్ట్ చేసుకుంది అనమాట. సో మేమైతే నేను మా హస్బెండ్ ఇద్దరం కేక్ పెడుతున్నాం అనమాట. కేక్ ఊసేస్తుంది, అప్పటికే మార్నింగ్ నుంచి చాలా కేక్ కట్స్ చేసిందంట. సో కేక్ కూడా వెళ్ళట్లేదు తనకి, అందుకే నేను కూడా పెట్టకుండా వదిలేసాను అనమాట. ఇంకా ఫొటోస్ అయితే దిగి ఇంకా సాక్ష్యాల టైం అండి. ఇంకొకళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. మా హస్బెండ్ అక్కడ మాట్లాడుతుంది వాళ్ళ ఫాదర్ గురించి అండి. వాళ్ళ ఫాదర్ హెల్త్ రికవరీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. ఆ వీడియో అలానే పెట్టేస్తే కాపీరైట్ పడుతుంది. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నేను కూడా సాక్ష్యం చెప్పాను, చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి. సబ్స్క్రైబ్. ఈరోజు ఇలా దేవుని సన్నిధికి రావడానికి నిజంగా ఆయనే చేయి పట్టుకొని తీసుకొచ్చినట్టుందండి. అంటే మా మైండ్ థాట్స్లో లేదు అసలు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ చర్చ్కి ఏం వెళ్తాం అన్నట్టే ఉన్నాము. కానీ దేవుడే చేయి పట్టుకొని నడిపించినట్టు అద్భుతంగా ఇట్లా అందరితో టైం స్పెండ్ చేసాం, వాక్యం విన్నాం. నా టెస్టిమోనీ ఇంకా మా హస్బెండ్ టెస్టిమోనీ, ఇద్దరు టెస్టిమోనీస్ షేర్ చేసుకున్నాం. నిజంగా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండి. నిజంగా చక్కగా ఇట్లా జరిగిందనమాట. ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటే మొత్తం దేవుని కృపలో అలా జరిగిపోయిందనమాట. చక్కగా ఎంజాయ్ చేసాం, రిలేటివ్స్ని కలిసాం, చక్కగా పిక్స్ తీసుకున్నాం, మెమరీస్ క్యాప్చర్ చేసుకున్నాం. అట్లా ఇంకా చర్చ్ కూడా మిస్ అవ్వకుండా, మాకు గిల్ట్ లేకుండా అయ్యో ఆల్ నైట్ మిస్ అయ్యామే అన్నట్టు లేకుండా. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీక్షిత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఓకేనా? బాయ్ అండి.